మనమంతా కూడా సృష్టింపబడ్డాం. ఈ సృష్టి కూడా సృష్టి చేయబడింది ఆ సృష్టికర్తతో, ఆ పరబ్రహ్మతో. పెద్దలు ఆయన ఏమని పిలుస్తారు అంటే జగన్నాటక సూత్రధారుడు అని పిలుస్తారు. అంటే ఈ జగత్తు అనే నాటకాన్ని, ఆ నాటకానికి సూత్రధారుడు, ఈ నాటకాన్ని ఆడిస్తున్నవాడు. ఆ నాటకంలో మనం పాత్రధారులం మాత్రమే. మీరు చూడండి, నాటకంలో ఒకడు రాజు ఆ నాటకం వేస్తూ ఆడేమనుకున్నాడంటే నేను నిజంగా రాజు అని ఫీల్ అయిపోయాడు. అలా ఫీల్ అవుతే గర్విస్తాడు, ఎన్నో చేస్తాడు. ఫీల్ అయ్యి కాసేపటికి ఆ నాటకం అయిపోతుంది. ఆ నాటకంలో ఉన్నంతసేపు ఆడెవరిని పిలుస్తాడు వస్తాడు, ఆడేం ఆర్డర్ వేస్తే అవన్నీ పాటిస్తారు. వాడి కోశాగారం ఉంటుంది, గొప్ప సైనా మందిరం ఉంటుంది, అన్నీ ఉంటాయి. నాటకంలో సెట్టింగ్స్తో పెద్ద కోట కూడా ఉంటుంది. వాడు ఫీల్ అయిపోతున్నాడు, ఇవన్నీ నాయే అనుకుంటూ, నేనే ఇంత గొప్ప అని అనుకుంటూ. నాటకం అయిపోగానే మళ్ళీ ఒక్కటి కనిపించదు. నాటకం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ వేయమనండి, ఎవడైనా వస్తాడేమో చూద్దాం. ఆడి సైనా మందిరం ఉండదు, ఆ కోట ఉండదు, ఎవరు ఉండరు. అలాగే నాటకంలో వాడు భర్త. ఆ నాటకం వేసేటప్పుడు ఆ భార్య ఆవిడ నాటకంలో పాత్రధారే. పిలిస్తే వస్తుంది, ఏం చెప్తే చేస్తుంది, గట్టిగా మాట్లాడితే వణిగిపోద్ది. నువ్వు వేషాలు వేసావంటే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు, భయపడిపోద్ది, దర్దర్లాడించేస్తాడు. కాసేపటికి ఏమవుతుందంటే నాటకం అయిపోతుంది. నాటకం అయిపోయాక ఏం చేస్తారు, పక్కన కుర్చీలో కూర్చుంటాడు. ఆవిడ కూర్చుంటే నీడు కూర్చుంటాడు. ఇప్పుడు ఆర్డర్ వేయమనండి, ఏమంటుంది, నువ్వెవడు అంటుంది. ఇందాక నన్ను పొమ్మన్నా, ఇప్పుడు నేనే చెప్తున్నాను నువ్వే పో అంటుంది. ఏం చేస్తాడు చెప్పండి. గుర్తెట్టుకోండి, ఇప్పుడున్న భార్య కానీ ఇప్పుడున్న భర్త కానీ అంతా నాటకంలో పాత్రధారులు, ఏమీ లేవు. అదే శంకరాచార్య వారు చెప్తున్నారు, జాగ్రత్త వహించండి. నేను గొప్పవాణ్ణి, గొప్పదాన్ని అంటూ దూషణలు చేసినా, చెయ్యకూడని పనులు చేసినా ఆ కర్మలు ఉంటాయి తప్ప ఈ ఎవ్వరూ ఉండరు, పాత్రధారులు ఎవరు ఉండరు. అదే చెప్తున్నాడు శంకరాచార్య వారు. ఓ తల్లి అంటే, ఆ తండ్రి అంటే ఎంత మమకారమో, ఎంత అభిమానమో, కానీ జాగ్రత్త వహించండి అంటున్నాడు ఆయన. ఏమీ ఉండేవి కావు, ఎన్ని మిథ్యే, మాయే, ఉండనివే. వీటి గురించి నువ్వెందుకు ఆవేశపడతావు, ఎందుకు తప్పులు చేస్తావు, ఎందుకు పాపాలు చేస్తావు? నాటకంలో పాత్ర నిజం అనుకుంటే అలాగా? అదే అంటున్నాడైనా, నువ్వు నాటకంలో పాత్ర పోషిస్తున్నావు అంతే తప్ప ఏమీ నిజం కాదు.